ఒకరోజు సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక షిప్పు పెద్ద తుఫానొచ్చి పూర్తిగా మునిగిపోయింది. మనుషులందరూ మునిగిపోయారు. ఒక వ్యక్తి మాత్రము దేవుని కృపతో బ్రతికి ఎవరూ లేని ఒక ఐలాండ్‌కు చేరుకున్నాడు. తాను కళ్ళు తెరిచి చూసినప్పుడు తను ఒంటరిగా ఉన్నానని తెలుసుకొని ఆకాశం వైపు చూసి యేసయ్యా నాకు సహాయం పంపని ప్రార్థించాడు. రాత్రులు బీచ్ ఒడ్డున పడుకునేవాడు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. కానీ తనకి ఏ సహాయం రాకపోవడంతో చేసేదేం లేక తానే ఒక షెల్టర్ ప్రిపేర్ చేసుకొని చేపలు, కొబ్బరికాయలు తింటూ గడిపాడు. కానీ ఒకరోజు తాను ఫైర్ వేసుకొని ఆహారం కోసం వెళ్ళి వస్తుండగా తన షెల్టర్ కాలిపోవడం కనిపించింది. వెంటనే చాలా బాధపడి ఆకాశం వైపు చూసి యేసయ్యా సహాయం పంపమన్నాను, సహాయము పంపలేదు. ఇప్పుడు నాకు ఇక షెల్టర్ కూడా కాలిపోయింది. అసలు నువ్వేం చేస్తున్నావని చాలా నిరాశపడి దేవుని మీద నిందిస్తూ ఆ రాత్రి పడుకున్నాడు. కానీ పెద్ద శబ్దం విని లేచి చూసినప్పుడు ఒక షిప్ వచ్చి ఆగినట్లు కనిపించింది. చాలా సంతోషపడి ఆ షిప్ ఎక్కి ఆ కెప్టెన్‌ని అడిగాడు. "నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?" ఆ కెప్టెన్ అన్నాడు. "ఐలాండ్ వైపు నుండి ఫైర్ సిగ్నల్‌గా కనిపించింది. ఎవరో ఇక్కడున్నారని అర్థమైంది. అందుకే వచ్చాము." అప్పుడు అతనికి అర్థమైంది తన కాలిపోయిన షెల్టరే ఆ సిగ్నల్ అని. హీ అండర్‌స్టూడ్ థట్ గాడ్స్ ప్లాన్ ఈస్ బిగ్గర్ థాన్ హిస్ ప్లాన్. మన ప్లాన్స్ కూడా ఫెయిల్ అయినప్పుడు దేవుని ప్లాన్ ఇంకా మంచిదై ఉంటుంది. మన తలంపుల కన్నా దేవుని తలంపులు గొప్పవి.